గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొగుడి సరిగా చూసుకోవడం చేతరాదు కానీ మీ మోహాలు తోడు గుళ్ళు దొరకరాలు కూడా పోయేమో నక్కల చెవులు ధరించావా? వెళ్ళి నా గుడ్డలకి ఇస్త్రీ చేయవే కదలవే ఏమే పుట్టికుంటా దీన్ని నా కొడుక్కి అడలేందుకు పంపించాను. తింటున్నావు బాగా పంచావు. ఈ పెద్ద శనికి చిన్న శని తోడైన తర్వాత అసలు నేను చెప్పిన మాట వింటా మానేశారు. అవ్వా ఎవరండి మీరు? అయ్యామా మిమ్మల్ని నిలబడ్డాలా? అయ్యో అన్నట్టు మీరు తెలుగువారేనా? తెగులున్న వాళ్ళ తెగులు తీర్చే తెలుగు వాళ్ళ. దిగులున్న వాళ్ళ దిగులు తీర్చే తెగు ఉన్న వాళ్ళం. ఆహా అయితే గొప్పవారే. ఇంతకీ ఎవరండి మీరు? మీ బంధువులు సరస్తమ్మ గారు. అదేవారు? నా పేరు పాపాయమ్మండి. తాయారు నీకు బొత్తిగా మర్చిపోతుందా? సరస్వతమ్మ పంకజ వత్త గారు. ఈవిడ మన పాపాయమ్మ. మనిషిని చూస్తే తెలియటరా? మరే మరే అన్నట్టు బంధువులు అంటున్నారు. ఎవరి తరఫండి? ఇప్పుడు మీరున్నారు కదా. ఉన్నాను. ఈ ఉన్న మీకు ఒకప్పుడు మీ ఆయన గారు కూడా మీకుండేవారు కదా. పెళ్ళైన కొద్ది కాలానికి మీ ఆయన గారు సెలవు తీసుకున్నారు కదా. గతాన్ని గుర్తు చేయకండి. ఇవన్నీ మీకెలా తెలుసండి? ఎలా తెలియటం ఏంటండి? బీట్ కానిస్టేబుల్ లేని తార్ రోడ్ లాగా బొట్టు లేని మీ మొహం అంతా వెడల్పుగా కనబడుతుంటేను. అబ్బా క్వశ్చన్ అది కాదండి. వదినా నీకు సంతానం కలిగింది కదా. అబ్బాయి కూడా ఇదిగోనా? అవును అబ్బాయి ముచ్చటగా ఉంది. వాళ్ళ సంగతి అలా ఉంచండి. ఇంతకీ మీరు ఎవరో చెప్పండి. చెప్పరే? వస్తున్నా వస్తున్నా. వచ్చారా చెప్పండి. మీ అబ్బాయికి పెళ్ళయ్యాక మీ ఇంటికి కోడల పిల్ల వచ్చిందా లేదా? ఇది ఒక పెద్ద ప్రశ్నేనా? పెళ్ళైనా కోడల పిల్ల రాదు. వచ్చిందేమో కొంప ముంచిందేమో. ఆ కొంప ముంచిన పిల్లకి వేలు విడిచిన మేనమావ యొక్క నాటల్లే. వేలు విడిచినా కాలు విడిచినా ముందు ఈ విల్లు విడిచెట్టుకోవే. అభ్యాగత స్వయం విష్ణువు. పిలవకుండా వచ్చిన అతిథి సాక్షాత్తు విష్ణువే. ఏమయ్యో నీ సంస్కృతం నా దగ్గర ఉడకదు. ఈ పాపాయం అంటే ఈ పేటకే హడదు తెలుసా? ఈ పాపాయం అంటే ఈ పేటకే హడలేమో గాని ఈ తాయారం అంటే ఈ టౌన్కే ఒడుకు తెలుసా? నా ఇంటికి వచ్చి నన్నే హడబడుతున్నావా? చూడు నీదేం చెప్పాను చూడవే. చూడు ఇప్పుడు చూడు పాపి దీపం అంటే నీకదే సరైన పేరే. చూడు తిక్క వేషాలు వేసావనుకో మక్కెలు విరక్కొట్టి సరదాగా పొయ్యిలో పెట్టి వేడి నీళ్ళు కట్టి స్నానం చేస్తాను. పడిపోను ఎంత బాగుంది నీ దగ్గర. నీ చేత పడిపోను. నాకు తెలియకుండా మీ వాళ్ళని పిలిపిస్తావా? వాళ్ళని బయటకు గెంటుతావా? వాళ్ళతో పాటు నీళ్ళు గెంటమంటావా? మీ వాళ్ళు కాకపోతే నా వాళ్ళంటే అదేమిటి పిచ్చితేలి అలా చూస్తావు? నీకు వేలు విడిచిన మేనమా ఉన్నాడా? ఆయనకి భార్య ఉండే తెలుసుగా. ఆవిడకు తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు భార్య పెదనాన్న మా వారి మేనమావకి స్వయాన తోడలుడే. చుట్టరికు 3 మైళ్ళు దూరం ఉందనుకోమ్మా. కానీ వరుసకి పిన్నమ్మ బాబాయ్ అవుతాం నీకు. అలాగా అలాగే నడిమిస్త్రీ. ఈ లప్పని డబ్బాలకు వండి వార్చడానికి ఇక్కడ ఎవరు వస్తే అరగలేదు. ముందు బయటకు పెట్టు. పాపి మమ్మల్ని మర్యాద చేస్తే నీకు మంచి రోజులు వస్తాయి. బయటికి వెళ్ళగొడితే నీ కళ్ళు పోతాయి. నీ కళ్ళే పోతాయి. ఏమిటి కాగ్గాని మెల్లిగా అంటావే? ఒకటే గందరగోళం. ఒరే నాయన చుట్టాలని చెప్పి రౌడీని పిలిపించి నా నడువు అన్నీ ఎనగొట్టించిందిరా. సమయానికి నువ్వు రాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకేమేం చేయించాను. వీళ్ళని బయటకి ఎట్టించడం ముందా ఈ మందు మారిపోను. ఒరే నా మాట వింటరా? ఒరే పాపిస్తున్నారా? నా కొడుకుని ఇట్టా తయారు చేశారు. పాపి నువ్వు ఇలా పాటలు పాడి డాన్సులు చేయకు. ఏమీ బాగులేదు. ఏమండి అల్లుడు గారు బాధల్లో ఉన్నట్టున్నారు. అయితే డ్యూటీలో జాయిన్ అవుదాం అంటావా? ఇంకా ఆలస్యం ఎందుకండి? పదండి. ఇదిగో పాపి మాకు ఏకాదశి ద్వాదశి మహాశివరాత్రిని ఉపవాసాలు ఉండడం అసలు అలవాట్లేదు. రోజు పెందరాడే శుభ్రంగా భోంచేస్తాం. తేరగా వచ్చింది తిండి కదా మరి. మా వారికి
కోసిన బీరకాయ కూర, బంగాళదుంపల వేపుడు, అరటికాయ పెరుగు పచ్చడి, టొమాటో చారు, నాకు పెసర పచ్చడి. చాలా ఓ స్వీట్ కూడా చేయించు, నీ బాబు సమయం పోదు. ఇదిగో అక్కడ మా పెట్టుంది, తీసుకెళ్ళి లోపల పెట్టు. పెట్టిస్తా పదండి పదండి. మోహన్ చూడు, మోహన్ భద్ర ఉడితే ఆవిడ పడుంది, గంటగా వచ్చి వాత పెడతాని. అల్లుడు గారు, అమృతం. బ్రాందీ ప్లస్ సోడా ఈజ్ ఈక్వల్ టు బ్రతుకు మైనస్ బాధ అని ఒక థీరీ ఉంది. అందుకని గప్చిప్గా కొట్టేను ఆయన. ఎవరు మీరు? ఇప్పుడే చుట్టరికని చెప్పి గ్లాసుడు మజ్జిగ తాగొస్తున్నావు. హాలోనైనా నీకు అత్తమానం అనుకోనైనా అది చాలు. ప్రశాంతిమయంగా ఉండవలసిన ఈ ఇల్లు అశాంతిమయంగా ఉందని తెలుసుకున్నాం. ఈ కలతలకి కారణం మా అమ్మాయో మీ అమ్మో తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చావు నాయనా. మీ అమ్మాయిదే. ఈ కొంపెల తగలడ్డానికి కారణం ముమ్మాడిగా రాక్షసుదే. రాక్షసని పాపం ముద్దు పేరు పెట్టుకున్నట్టున్నాడు. ఏం చేసింది నాయనా సదరు రాక్షసి? ఏమి చేయలేకపోయి, నా మనసుకు నచ్చిన విధంగా ప్రవర్తించలేకపోయి, కొత్త బట్టలు కట్టుకొని నాతో పాటు బయటికి రమ్మంటే ఇంట్లోనే పడి పేడ చాట్లకి చస్తానండి. చావమనండి. అయ్యో, అంత ఘోరం చేసిందా? నా అభిరుచికి విరుద్ధమైన భార్య దొరికింది. అది నా కర్మ. క్వశ్చన్ అది కాదు నాయన. తప్పు ఎవరిదంటావు? నిస్సందేహంగా మన అమ్మాయిదేనండి. పాపం అల్లుడు గారు ఏమన్నారు? నవనాగరికంగా ఉండమన్నారు. ఇందులో తప్పే ఉందండి. అలా గడ్డి పెట్టండి ఆ జిడ్డు మొహాన్ని. అందుకేగానైనా మేము వచ్చింది. 24 గంటల్లో ఆ జిడ్డు మొహానికి మోపులు గడ్డి తినిపించి నువ్వు కోరుకున్న విధంగా తయారు చేసి నీ కళ ముందు ఉంచుతాం. మీ మాటలు నమ్మచ్చా? నువ్వే చూస్తావుగా. మేము డ్యూటీలో దిగిన తర్వాత విజయమే గాని అపజయం లేదు. మందు చాలా ఇంకొంచెం పడతావా నాయనా? ఓకే. పల్లెటూరు సంబంధాలు ఎన్నొచ్చినా కాదని పట్టణానికి వచ్చింది. ఇలా పట్ట మంచం మీద సమాధి అయిపోవడం కాదు. చిచ్చే, ఈ 4 గోడల మధ్య బ్రతకలేచేస్తున్నాను. వింటున్నారా? వింటున్నాను, చెప్పు. మీ నాన్నగారు ఏ జోన్ సెంటిమెంట్ స్టే చేసి నన్ను బయటికి కదలటానికి వీలు లేకుండా చేశారు. బయటికి వెళ్ళు. ఎవరు వస్తున్నారు? ఆహా, ఈ బాణగడపతో ఎలా వెళ్ళమంటారు? సినిమాలు, షికార్లు, క్లబ్లు అన్ని మూలపడ్డాయి. పోనీ తోడు మీరైనా వస్తారంటే అది రారు. క్లబ్బులకి వనితా కేంద్రాలకి నీతో పాటు వచ్చి ఫలానా ఆవిడ మొగుడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా పనివాడు బయటకు వెళ్ళినట్టున్నాడు, అందుకని నేనే తీసుకొచ్చాను. ఇదిగోనమ్మా. అదేంటమ్మా, పళ్ళరసం తాగితే పన్నెంటి బిడ్డ పుడతారని. పళ్ళ రసాలు టానిక్లు మీకు కొత్త కావచ్చు. ఈ బరువుతో నేను ఎంత బాధపడుతున్నానో మీరే నన్ను గమనించారా? పెద్ద పుట్టుపోయే మనవడు రంగు కోసం బాధపడుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది. పర్వాలేదు. మాట అంటే చాలు పెద్ద రోషాలు, పౌషాలు. పతియే ప్రత్యక్ష దైవం, మగవాడే దేవుడు అన్నవాళ్ళంతా బుద్ధి లేకన్నారటండి ఆ మాటలు. క్వశ్చన్ అది కాదు. అడుగులో అడుగు కడిపి 7 అడుగులు నడిచాక వాడు రావణాసురుడైనా రాకాసురుడైనా ఆడదానికి వాడే రాముడు దేవుడు. కాల్లో గాజు పెంకు గుచ్చుకుంటే బాధపడుతూ కూర్చుంటావుటండి. ఆ పెంకు తీసి అవతల పారేసి మందు వేసుకోము. అలాగే జీవితంలో కష్టం వస్తే కూలిపోతూ కూర్చుంటేలాగండి. అది చాలా తప్పు.
బ్రతుకన్నది బతుకున్నది ఆనందించడానికి గాని కుమిలిపోవడానికి కదా. అసలు మన పెద్దలు చెప్పిన కులసతి ధర్మాలు ఏమిటో తెలుసా? కార్యేషు దాసి కరణేషు మంత్రి, రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ, షట్కర్మయుక్త కులధర్మ పత్ని. అర్థం తెలుసా? భార్య భర్తకి దాసిలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలు ఇవ్వాలి, రంభలా సుఖం ఇవ్వాలి, తల్లిలా కడుపోరా తినిపించాలి, భూదేవంతో ఓర్పు వహించాలి, ఇక రూపంలో లక్ష్మీదేవిలాగా అందంగా కనపడాలి. తయారు ఇప్పుడు నీ భర్తగా నేను నిన్ను నాకు నచ్చిన విధంగా అలంకరించుకుని రమ్మన్నాను అనుకో, ఏం చేస్తా? ఏం చేస్తానా? చేసి చూపిస్తాను ఉండండి. అమ్మాయి ఒకసారి చూడు. How is it? వండర్ఫుల్ వండర్ఫుల్. చూసావమ్మా, భార్య చేయవలసిన పని ఇది. కొత్త కోరిక తీర్చాలి. బట్ట కట్టుకోమన్నా వద్దన్నా అడిగేది భర్తే కదమ్మా. అదే పరాయి మొగాడు అడిగితే పళ్ళు రాలేటట్టు కొట్టాలి, మొగుడు అడిగితే కళ్ళు జిగేలు అనేటట్టు డ్రెస్ చేసుకోవాలి, చక్కగా అలంకరించుకోవాలి. అందులో ఏం తప్పలేదు. చూడమ్మా, నువ్వు కూడా ఇలా తయారయ్యా అనుకో, అబ్బాయి నిన్ను ఏ క్లబ్కో తీసుకెళ్ళాడు అనుకో, ఎందుకు కాసేపు నేను సుధాకర్ అనుకో, మా ఆవిడ నువ్వు అనుకో, చెప్పాలి. ఇలా ఇద్దరు కలిసి ఒక క్లబ్ లోకి వచ్చారు. ఇంతలో సడన్ గా ఒక ఫ్రెండ్ ఎదురు వచ్చాడు. హలో మిసెస్ వాణి, హౌ డు యు డు? హలో, హౌ డు యు డు? దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇందులో పోయిందే ఉంది. కానీ నాకు ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ ఏమిటమ్మా, నేర్చుకోవాలనుకుంటే 4 రోజుల్లో జపాన్ భాష కూడా వచ్చేస్తుంది. క్వశ్చన్ అది కాదు, నేను చెప్తానండి. చూడమ్మా, టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని పార్టీలకు వచ్చే ఆడవాళ్ళంతా ఇంగ్లీష్ లో పండితులేనా? ఏమీ కాదు. అవసరమైన పదాలు 4 5 ముక్కును పట్టుకొస్తారు, ముచ్చటగా వదిలేస్తారు. నువ్వు మీ ఆయన కలిసి దంటగా క్లబ్కి వెళ్ళారనుకో, మీ వెంట మాదంతా ఉంటుంది. నీకు ఇంగ్లీష్ లో మాట్లాడవలసిన అవసరం కలిగిందనుకో, నా వైపు చూడు, ఒకేళ్ళు చూపిస్తాను. హలో అన్న, ఏమంటా? హలో. కరెక్ట్. 2 వేలు చూపించాను అనుకో, గ్లాడ్ టు మీట్ యూ అన్న. గ్లాడ్ టు మీట్ యూ. 3 వేలు చూపించాను అనుకో, థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. స్టైల్ కానాలమ్మా, థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. 4 వేలు చూపించాను అనుకో, కోపంగా షడప్. కోపంగా షటప్. కోపంగా తిరగమ్మా, షడప్ అంటే చాలు. షటప్. నన్ను కాదు కదా, కరెక్ట్, చాలా కరెక్ట్. 5 వేలు చూపించాను అనుకో, ఐ లవ్ యూ సో మచ్. తయారు, నాకు సరిగ్గా రావట్లేదు కదా నుంచి. ఓహ్, ఐ లవ్ యూ సో మచ్. తయారు దగ్గర ఈ కురుకులు విరుకులన్నీ సెపరేట్ గా నేర్చుకోమ్మా. ఈ 5 మాటలు నేర్చుకున్నాం అనుకో, ఇంగ్లీష్ మొత్తం వచ్చినట్టే. భాషలంతటినీ 5 వేలలో ఆడిస్తాను. నేను ఎన్ని వేలు చూపిస్తాను ఆ మాట నాకు. రేపు సాయంత్రం మనం క్లబ్కు వెళ్తున్నాం, సరేనా? సరేనండి. శాబాష్, 5 వేలలో ఆంగ్ల భాష. గురు, కొత్త కేస్ విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోటాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోట్రాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం మినరవా టాకీస్ పక్క సొంత ఎర్రటి మేక కాపరానికి వచ్చింది మొదలు ఒళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెళ్ళలో నగలు పెరగలేదని ముగ్గురు మేక తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్ లో రాసుకోవాలన్నమాట. కరెక్ట్ గురు.
మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదట. ఏక వర్రీ అయిపోతుంది. ఆ కళ మంచి అవసరం ఉండుంటుంది గురు. గురు ఆ బిడ్డని చాలా పట్టేయాలి గురు. ఇంతకీ కలర్ బాగుంటుందా? రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకు ఒకసారి అంత కుదుగురు. షట్ ఇడియట్. జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పారు? పోనీ మరో కేసు. రైల్వే స్టేషన్ ఎదుట తెల్లటి మేడం కలర్ ఎలా ఉంటుంది? ఇష్టమనక సినిమా స్టార్లా ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జేబులో మరో ఆడదాని ఫోటో చూసింది. అంతే తాచుపాముల తోట మీద నిలబడి ముసగొట్టింది. కష్టమంది చిట్టుని తిట్టు తిట్టకుండా తిట్టి తను మాత్రం ఊరుకున్నాడా? కొట్టిన తోట కొట్టకుండా కొట్టాడు. అంతే కట్టబోనింది. మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను రాని శవతం చేసి. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర తెల్ల మేడ. మన క్లబ్ మేనేజర్ మంగపతిల్లు కూడా అటువైపు ఉంది. వాడిని కదిపి చూస్తాను. కదిపేయబడు. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాలకృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడ ఉంది, తెలుసా? తెలుసు. ఏం లేదు, ఆ ఇంట్లోంచి రణగణ ధ్వనులు రసవత్తరమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరుంటున్నారా ఇంట్లో? నేను మా అయితే కాపురం ఉన్నాక ఆ మాత్రం కలతలు లేకుండా ఉంటాయా? ఏమంటారు చుమ్కి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. మీ కొత్త కాపురం బాగా బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. అవును, మీ ఆవిడని ఎప్పుడు క్లబ్కు తీసుకురావని పోషాను. నో అదే వాళ్ళు వస్తున్నారమ్మా. 5000 ఆంగ్ల భాష మర్చిపోవద్దు. హలో సుధాకర్. హలో. హలో. ఐ లవ్ యూ. ఫ్యాంటాస్టిక్. గోపాల్, మీట్ మై వైఫ్ వాణి. ఈవిడేమిటి నీ భార్య? మావులెస్. నా పేరు గోపాలకృష్ణ, మీరు గోపి అంటే చాలు, నాకు అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. షట్ అప్. ఏమిటి సార్, అర్జెంటా మీకు? నో జస్ట్ ఫీలింగ్ అనీజీ అంతే. ఫ్రెండ్ చూపిస్తే గ్లాడ్ టు మీట్ యూ అను. గ్లాడ్ టు మీట్ యూ. మైండ్ రండి. బామ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి. చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. నిన్నటి దాకా మూతి ముడుచుకొని మూల కూర్చునేది ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. సార్, చికెన్. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపరంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక. మొహంలో పెట్టకు. దాన్ని క్యాబరే డాన్స్ అంటారు. అదే మన ఊళ్ళల్లో జాతరలకి పూనకొస్తే ఆడరు 2 వేప మండలు పుచ్చుకొని, దాన్నే వీళ్ళు 2 గుడ్డ పీలకలు చుట్టుకొని ఇలా స్టైలిష్ గా ఆడతారు అంతే. దేవుడు చేతులు ఇచ్చింది చేతులతో తినడానికి కాదు, కత్తులు కటార్లు పుచ్చుకు తినడానికి. వాటితో తిను. ఏమండి,
సగం తిని రేపటి సగం దాచుకో. గురు సంత చెరువు దగ్గర పచ్చ మేడలు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేట్టుంది. వెరీ గుడ్. చిన్న బీటేసి వస్తాను. వీటి సరిగ్గా వేయి, లేకపోతే బాడీ షేప్ మారిపోతుంది.